నీకు భ్రమరాంబికకి పడదు. ఎందుకక్క గంట నుంచి పడిగాపులు కాస్తున్నావు? రే, అసలు ఆ వారసురాలెవరో నేను కళ్ళారా చూసి ఒక్క కన్ఫర్మేషన్కి రావాలి. తను జ్యోతిలా ఉందని మాధవి చెప్పింది కదా. నేను నా మనుషులతోని జ్యోతిని చంపించాను. మరి జ్యోతి ఇక్కడుండే ఛాన్స్ ఎలా ఉంటుంది? నేను చూస్తేనే గాని నమ్మను. అది కనబడుతుందేమోననే కదా నేనిక్కడ వెయిట్ చేస్తున్నాను. వచ్చి ఇంతసేపు అయింది, ఆ వర్ష కనపడడం లేదు. డైరెక్ట్గా లోపలికి వెళ్ళి చూద్దాం పదక్క. రే, నీ బుర్రకి చెదలు పట్టిందా? అక్కెలా ఇంట్లోకి రాగలరా? అక్కకి ఎంట్రీ లేదు కదా. భ్రమరాంబిక గనక అక్కని చూసిందంటే ఇక్కడి నుంచి కాదు, ఊరి నుంచే తరిమేస్తుంది. ఎందుకొచ్చిన గొడవ అక్క? మొహం కనిపించకుండా బయటి సింగు కప్పుకో. అలా కోపంగా చూడకక్క. భ్రమరాంబిక చూస్తే ప్రాబ్లం అవుతుంది. నీ మేలు కోసమే చెప్తున్నాను, అర్థం చేసుకో అక్క. అక్క, వర్ష వస్తుందక్క. రే, అస్సలు నమ్మలేకపోతున్నాన్రా. అచ్చం జ్యోతిలాగే ఉంది. మీకు తెలిసినా మీరు చూసిన జ్యోతిని మేము చూడలేదు కదక్కా. కాస్త దగ్గర నుంచి చూస్తేనే తప్ప ఏదీ తేల్చుకోలేకపోతున్నాను. అక్క అక్క వద్దక్క. ఏయ్, ఉండండ్రా. అదెవరో నేను తెలుసుకోవాలి. ఆ భ్రమరాంబిక వస్తుంది. అక్కను చూసిందంటూ కొంపలు అంటుకుంటాయి. పద అక్క చెప్దాం. అక్క 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 భ్రమరాంబిక వచ్చే వచ్చే అక్క. వచ్చే పదక్క, వద్దక్క, రా రాక. వర్ష తిరిగొచ్చింది. నా కొడుకుతో పెళ్ళైపోతే నేను కన్నకల నెరవేరబోతుంది అని సంతోషంగా ఉన్న టైంలో ఒక్కొక్క అవాంతరం వచ్చి మీద పడుతుందేంటి? ఒక పక్కన మాధవి వచ్చి అసలైన వారసుడు నా కొడుకు, వాడికి ఆస్తి దక్కాలి అంటుంది. ఇంకో పక్కన వాగ్దేవి నడవటం మాట్లాడటం మొదలుపెట్టింది. రేపో మాపో శారదాకి కూడా గతం గుర్తుకొచ్చిందంటే ఎంతైనా రక్త సంబంధం కాబట్టి ఒకరినొకరు క్షమించేసుకొని కలిసిపోతారు. వాళ్ళు ఒకటవుతారు. ఎటు తిరిగి కాని దానిని నేనవుతాను. ఇన్నేళ్లు ఆస్తిని కనిపెట్టుకొని కాచు కూర్చుంది వీళ్ళందరికీ దారాదత్తం చేయడానికా? కరెక్ట్గా రొట్టె ముక్క నోట్లో పడే టైంకి వీళ్ళొచ్చి గద్దలా తన్నుకుపోతుంటే నేనెందుకు జరగనిస్తాను? ఒక్కొక్కరిని పక్కకు తప్పించాలి. ముందు అసలు వారసుడైన రాజీవ్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. వాడి తల పగలగొట్టిస్తే మాధవి భయపడి కొడుకును తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నమస్తే మేడం. రే, నీతో పని పడింది. చెప్పండి మేడం. తల తీయాలా, కాలు తీయాలా, లేకపోతే శాల్తీ లేపేయాలా? తల పుచ్చకాయలా పగిలిపోవాలి, కాని చావకూడదు. భయంతో వైజాగ్ వదిలి వెళ్ళిపోవాలి. సరే మేడం. వాడి పేరు రాజీవ్. నీకు కావలసిన డబ్బులు నేనిస్తాను. వాడు అనాథాశ్రమం గెస్ట్ హౌస్లో ఉన్నాడు. బయట గస్తీ కాయండి. వాడెప్పుడు బయటకొస్తే అప్పుడు తల పగలగొట్టండి.
వాడి ఫోటో పంపించండి మేడం, మిగతా పని మేము పూర్తి చేస్తాం. ఇప్పుడే పంపిస్తాను. ఓకే మేడం, అలాగే మేడం. రేయ్, ఎవడో రాజీవ్ అంట్రా, అనాథాశ్రమం గెస్ట్ హౌస్లో ఉన్నాడంట. వాడు తలేరా మనం పగలగొట్టాలి. ఎందుకన్నా? కారణాలు మనకెందుకురా, కావాల్సినంత డబ్బు ఇస్తానన్నారు. చెప్పిన పని చేస్తే మన డబ్బు మనం తీసేసుకుందాం. దొరబాబు తల పగలు కొట్టాలని ఎవరనుకుంటున్నారు? రేయ్, వాడి ఫోటో వచ్చిందిరా. దొరబాబు మీద ఎవరంత కక్ష కట్టారు? రే పదరా, అనాథాశ్రమం బయట కాపు కాద్దాం. వాడెప్పుడు బయటకు వస్తే అప్పుడు వాడి తల పగలగొడదాం. దొరబాబుకి ఏం కాకూడదు, నేను కాపాడాలి. ఈ విషయం వెంటనే దొరబాబుకు చెప్పాలి. హ!